ఈరోజు వలసలు పోతా ఉన్నారు. ఆ భూములు అమ్ముకుని వలసలు పోయిన జిల్లాగా ఉందని కూడా చెప్తా ఉన్నా. చాలా మంది వలసలు పోయేది ఆయన కాన్స్టిట్యూన్సీలోనే, కుప్పంలోంచే ఎక్కువ పోతా ఉన్నారని కూడా మీకు చెప్తా ఉన్నా. ప్రభుత్వమే దళారీ పని చేస్తా ఉందని కూడా మీకు చెప్తా ఉన్నా. అదేవిధంగా మామిడి రైతులు దగ్గర 15,000 ఎకరాలు మామిడి పండిస్తారు ఈ జిల్లాలో. కానీ మామిడికాయలు వాళ్ళు కూడా మరి ఏ విధమైన గిట్టుబాటు ధర లేకుండా చేస్తారు. ముందు బాగానే రేట్ ఉంటుంది, పండే సమయానికి మాత్రం రేట్ ఉండకుండా చేస్తారు. ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా ఇక్కడ కూడా జరిగేది ఇదే, సిండికేట్ అవుతా ఉన్నాయి. మనకేమో అన్యాయం చేస్తా ఉన్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి టైంలో రైతుల గిట్టుబాటు ధర గురించి చాలా ఆలోచన చేసేవారు. ఆ రోజున్న గిట్టుబాటు ధరలు ఈ రోజు సగం రేట్లు కూడా లేవు. ఏది కూడా ధాన్యంలో కానీ, పచ్చిమిర్చిలో కానీ, పసుపులో కానీ, దేంట్లో కూడా ఈరోజు ధాన్యం రేట్లు ఏవి కూడా ఉండలేదని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి అవి రెండు పోతే పాడి రైతులు, ఇక్కడ విజయ డైరీ చాలా లాభాల్లో నడుస్తున్న విజయ డైరీ ఎన్నో సంవత్సరాల నుంచి నడిచేది. టీటీడీకి కూడా అక్కడి నుంచే నెయ్యి పంపించేది. చాలా పెద్ద దేశంలోనే పెద్దగా విజయ డైరీ ఇక్కడ ఉండేది. దాన్ని కూడా క్లోజ్ చేసి ఏం చేశాడు ఆయన హెరిటేజ్ లాభాల్లో వస్తుంది. విజయ డైరీని అయితే మూసేశారు, లాభాలు లేదు, నష్టాలు లేక పెట్టి. అవునా? ఇంకా పోతే హంద్రీనీవా, రాజశేఖర రెడ్డి గారు హంద్రీనీవా ప్రాజెక్టు కట్టి 6,800 కోట్ల రూపాయల రోజు అంచనాతో రాజశేఖర రెడ్డి గారు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంద్రీనీవా 80% పూర్తి చేస్తే, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 10% మీద పూర్తి చేస్తే, చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి కేవలం 250 కోట్ల రూపాయలు మాత్రమే పని ఉండింది. అంటే 98% పని అయిపోయింది. కేవలం 2-3% మాత్రమే పని ఉంటే ఆ పని కూడా పూర్తి చేయకుండా ఇంతవరకు ఒక ఎకరా కూడా నీళ్ళు ఇవ్వని ముఖ్యమంత్రి మనకు అవసరమా అని అడుగుతా ఉన్నా. అవసరమా మనకు? గాలేరు నగరి ప్రాజెక్టు కూడా మరి ఎన్టీ రామారావు కాలంలో ఒట్టి ప్లాన్స్ మాత్రమే ఉండింది. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి 4,800 కోట్ల రూపాయలు పెట్టి మరి ఆ ప్రాజెక్టు మొదలుపెట్టి 2-3% దగ్గర అంతే పని ఉంది. 2-3% పని. ఆ పని కూడా పూర్తి చేయకుండా ఒక్క ఎకరా కూడా నీళ్లు ఇవ్వకుండా ఉన్నాడు 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు. అంటే అటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని అడుగుతా ఉన్నా. అవసరమా? మిమ్మల్ని అందరినీ కూడా బుద్ధి చెప్పమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారి టైంలో నిజంగా ఎస్సీ ఉండే నియోజకవర్గం ఇది. ఎస్సీ అని రాజశేఖర రెడ్డి గారు ప్రేమించి ఆ రోజు దళితులందరికీ కూడా 32 లక్షల ఎకరాలు ఆయన ఉన్న 5 సంవత్సరాల కాలంలో 32 లక్షల ఎకరాలు ఇచ్చాడా రాజశేఖర రెడ్డి గారు? ఇచ్చారా రాజశేఖర రెడ్డి గారు? కనీసం ఒక్క ఎకరా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్పుట్ సబ్సిడీ 119 కోట్లు మనకు రావాల్సింది. లాస్ట్ ఇయర్ మనకు రావాల్సింది రైతన్నలను అడుగుతా ఉన్నా. ఇన్పుట్ సబ్సిడీ లాస్ట్ ఇయర్ మనకి ఇచ్చారా అని అడుగుతా ఉన్న రైతన్నలను. ఈరోజు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చేసే మోసాలు ఈరోజు చూస్తే ఆయన పరిపాలనలో జరుగుతూ ఉండేది. ఈరోజు ఇసుక ఉండనీయటం లేదు, మట్టి ఉండనీయటం లేదు, బొగ్గు ఉండనీయటం లేదు, ఈరోజు రాజధాని భూములు ఉండనీయటం లేదు, వైజాగ్లో భూములు చాలటం లేదు వాళ్ళకి తినటానికి, దళితుల భూములు కూడా చాలటం లేదు, గుడి భూములు కూడా చాలటం లేదు, అన్ని అమ్ముకొని తింటా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం నాయకులు నిజంగా ఈరోజు బుద్ధి తెచ్చుకోవాలి తెలుగుదేశం నాయకులను కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు దొంగలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్తా ఉన్నా. ఇసుక అమ్ముకొని డాక్రా అక్కజల్లమల పేరుతో పెట్టి ఉచితంగా ఇసుక అని చెప్పి తెలుగుదేశం నాయకులు ఈరోజు కొండలు, వాగులు, నదులు, వంకలు ఏవి కూడా వదిలిపెట్టకుండా ఈరోజు 12,500 కోట్ల రూపాయలు ఇసుకను దోచేసినారని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా. ఈరోజు కమిటీ జాతీయ హరితాంధ్ర కమిటీ ఈరోజు మనకు ఫైన్ వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు ఇసుక అమ్మిన దానికి దొంగలుగా నిర్ణయించి ఈరోజు ఫైన్ వేసింది. ఇంతకంటే సిగ్గుచేటు మనకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఉందా మనకి ఇంతకంటే సిగ్గుచేటు? ఈరోజు అన్ని కూడా ఇదే జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ ఎలక్షన్లలో బాగా మోసపు మాటలు చెప్పాడు, 600 హామీలు ఇచ్చాడు, ఒక్కటైనా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా. 5 మాఫియాల సంతకాలు చేశాడు,
ఒక్క సంతకమన్నా అయిందా అని అడుగుతా ఉన్నా. రైతులకు చేస్తాన్న రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నా. రైతన్నలను 87,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా. ఈరోజు 1,50,000 కోట్ల రూపాయలకు పైన అప్పు తేలుతా ఉంది. ఈరోజు మాఫీ చేశానని చెప్తా ఉన్నాడు. ఈరోజు బ్యాంకులకు పోతే మనకు వడ్డీ లేని రుణాలు రావాలి, వస్తా ఉందా రుణం అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం లేదు, గిట్టుబాటు ధరలు ఇవ్వటం లేదు, ఎలాంటివి కూడా ఇవ్వటం లేదని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు జగన్ బాబు సంవత్సరం నుంచి చెప్తా ఉన్నాడు రైతన్నలకు ప్రతి ఏటా 12,500 రైతన్నల చేతిలో పెడతానని చెప్తా ఉంటే ఈ రోజు అన్నదాత సుఖీభవ అంటా ఉన్నాడు. మీ భవిష్యత్తు నా భద్రత అంటా ఉన్నాడు. మన భవిష్యత్తుకి ఆయన భద్రత ఇచ్చే ముఖ్యమంత్రిగా ఉన్నాడా అని అడుగుతా ఉన్నా. ఈరోజు డాక్టర్ అక్క చెల్లెమ్మలను అడుగుతా ఉన్నా. అక్క చెల్లెమ్మలందరినీ కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను మీకు పెద్దన్నని చెప్తా ఉన్నాడు. ఈరోజు పెద్దన్నగా ఉన్నాడా, మీకు ఉండాల్సిన అర్హత ఉందా అని ఆయనకు అడుగుతా ఉన్నా. మీ అప్పు తీర్చాడా 14,000 కోట్ల రూపాయలని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాలు మీకు వడ్డీ కట్టాడా అని అడుగుతా ఉన్నా. కట్టాడమ్మా? వడ్డీ కట్టాడా? వడ్డీ బాపతే రాజశేఖర రెడ్డి కాలంలో పావల వడ్డీ రుణాలు ఇస్తే పావల వడ్డీ మీరు కట్టుకుంటే మిగతా వడ్డీ అంతా ప్రభుత్వం కట్టేది. ఈ రోజు ఈ 5 సంవత్సరాలు వడ్డీ 6,400 కోట్ల రూపాయలు వడ్డీ అయిందని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ వడ్డీ అసలు ఇవ్వనే లేదు. ఈ రోజేమో పసుపు కుంకుమ అని చెప్తా ఉన్నాడు. ఎలక్షన్ల కోసం ఇచ్చే పసుపు కుంకుమ మీకు అవసరమా అని అడుగుతా ఉన్నా. అలాంటి అన్న అవసరమా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎక్కడికైనా మహిళలకు భద్రత ఉందా అని అడుగుతా ఉన్నా. ఇదే ఇసుక దోపిడీలో వనదాక్షి తహసీల్దార్ వనదాక్షి ఆయన అడ్డుకుంటే ఆయన జుట్టుబట్టి చింతమనేని ఎమ్మెల్యే గారు జుట్టుబట్టి ఈడ్చి కడుపు మీద తన్నుకుంటే ఇసుకలో లాకపోయాడు. ఇటువంటి అన్న మనకు కావాలా అని అడుగుతా ఉన్నా. రిషితేశ్వరి పాప నాగార్జున కాలేజీలో చనిపోతే హంతకులను కొమ్ము కాస్తానని ఇటువంటి అన్న మనకు కావాలనా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా డాక్టర్ శిల్పా సంధ్యారాణి వాళ్ళు కూడా చనిపోతే ఆ నిందితులను కొమ్ము కాస్తా ఉన్నాడు. ఇటువంటి అన్న మనకు కావాలనా అని అడుగుతా ఉన్నా అక్క చెల్లెలను. ఈరోజు జగనన్న మీకోసం ప్రామిస్ చేస్తున్నాడు. వైఎస్ఆర్ ఆసరా పేరుతో డాక్టర్ అక్క చెల్లెమ్మలందరికీ కూడా మరి ఎన్నికల నాటికి ఎంత అప్పు ఉంటుందో అంత అప్పు కూడా 4 దఫాలుగా మీ చేతుల్లో పెడతానని చెప్పాడు మీ అన్న అని చెప్తా ఉన్నా. మీ అన్న చెప్పాడు అని చెప్తున్నా. వడ్డీ లేని రుణాలు మళ్ళీ వస్తాయని చెప్తున్నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా. అదేవిధంగా వైఎస్ఆర్ చేయుత పేరుతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్క చెల్లెలందరికీ 40 సంవత్సరాలు నిండిన అక్క చెల్లెలందరికీ కూడా మరి అదేవిధంగా రెండో సంవత్సరం నుంచి 4వ సంవత్సరం లోపల మరి 75,000 రూపాయలు మీ చేతుల్లో పెడతాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా మీకు చెప్తా ఉన్నా. రైతన్నలకు కూడా చెప్తా ఉన్నా. ప్రతి ఏటా 12,500 రూపాయలు జగన్ బాబు మీ చేతుల్లో పెడతాడని చెప్తున్నా. ముందు ఇన్పుట్ సబ్సిడీ లాగా. అంతేకాకుండా వాళ్ళ నాయన చెప్పిన ఉచిత విద్యుత్ ఆ రోజు ఉచిత విద్యుత్ 9 గంటలు ఇచ్చినట్టుగా మరలా జగన్ బాబు ఉచిత విద్యుత్ 9 గంటలు ఇస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు ఏ గుడ్డిపాటు ధరలు లేక బాధపడతా ఉన్నాం. ధరల స్థిరీకరణ నిధి పెట్టి మీ పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్తా ఉన్నాడు. 3,000 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని కల్పిస్తానని కూడా చెప్తున్నాడని రైతులకు కూడా చెప్తా ఉన్నా. ప్రకృతి వైపరీత్యం వస్తే 4,000 కోట్ల రూపాయల సహాయ నిధి పెట్టి మీకు మళ్ళందరినీ ఆదుకుంటాడని కూడా మీకు అందరికీ రైతన్నలకు చెప్తా ఉన్నా. వ్యవసాయ ట్రాక్టర్ కు ట్యాక్స్ రద్దు చేస్తానని కూడా చెప్పాడని కూడా మీకు అందరికీ రైతన్నలకు అందరికీ కూడా చెప్తున్నా. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రైతు కుటుంబానికి మరి 7 లక్షలు వచ్చేటట్టుగా అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి మీకు ఇస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి 2 రూపాయలకి 20 లీటర్లు నీళ్ళు ఇస్తానని చెప్పాడు. ఇస్తున్నాడా నీళ్ళని అడుగుతా ఉన్నా. అదేవిధంగా మరి ఈరోజు సాగునీరు మనకి ఎక్కడి నుంచి వస్తాయి? నదుల్లో అసలు భూగర్భ జలాలు నిలబడటానికి కూడా ఇసుక లేకుండా చేస్తా ఉన్నారు. ఈరోజు నదులన్నీ కూడా మరి అవన్నీ కూడా ఇసుక లేకపోతే నదులు చాలా పొల్యూషన్ అవుతాయని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ. మరి బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పాడు. గ్రామంలోనూ 4-5 బెల్ట్ షాపులు ఉంటా ఉన్నాయి ఈరోజు. మరి బెల్ట్ షాపులు రద్దు చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఎక్కడ చూసినా కూడా ఈరోజు నీళ్లు దొరకడం లేదు, కానీ మద్యం విస్తారంగా దొరుకుతా ఉందని కూడా, విచ్చలవిడిగా దొరుకుతా ఉందని కూడా చెప్తా ఉన్నా.
చెప్తా ఉన్నా, మీకు జగన్ బాబు మాట ఇచ్చాడు. ఓదార్పేటలోను పాదయాత్రలోను తనకు అక్క చెల్లెలందరూ చెప్పారట, ఎక్కడ చూసినా కూడా మరి బడి దగ్గర గుడి దగ్గర ఎక్కడ చూసినా కూడా కాలేజీల దగ్గర పిల్లలు కూడా నాశనం అయిపోతాండరన్న, దీన్ని తప్పించన్నా అని అడిగారట జగన్ బాబును. కాబట్టి మద్యపాన నిషేధం 5 సంవత్సరాల్లో 3 దఫాలుగా దాన్ని మాఫీ చేస్తానని కూడా మీకు చెప్పడం జరిగిందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారు? నెలకు 2,000 రూపాయలని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని తమ్ముళ్ళందరినీ అడుగుతా ఉన్నా, 2,000 రూపాయలు ఇస్తా ఉన్నాడా? 1,20,000 బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. వస్తే అడగండి అందరూ కూడా పేరున చెప్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వంలో మరి 2,42,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కనీసం ఎలక్షన్లు వస్తానైనా భయం లేకుండా నోటిఫికేషన్ కూడా ఇయ్యని ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కూడా మీకు చెప్తా ఉన్నా. జగన్ బాబు మీకోసం, జగనన్న మీకోసం చెప్పాడు. ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి 10 మందిని ఎన్నుకొని గ్రామంలో ఆ గ్రామంలో పిల్లల్ని గ్రామ సచివాలయం నడిపిస్తారని కూడా మీకు చెప్తున్నా పిల్లలందరికీ కూడా. అదేవిధంగా 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని ఎన్నుకుని మరి ఆ వాలంటీర్ ద్వారా రేషన్ కానీ మరి ఏదైనా పెన్షన్ డబ్బులు కానీ ఇంకోటి కానీ డోర్ డెలివరీ చేస్తారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. రేషన్ కార్డులు కానీ ఫీజు రీయింబర్స్మెంట్ అవసరం కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఏది రాకపోయినా కూడా ఏది కావాలంటే కూడా గ్రామ సచివాలయమే. ఎమ్మెల్యే రికమెండేషన్ అవసరం లేదు, ఎంపీ రికమెండేషన్ అవసరం లేదు. గ్రామ సచివాలయంలోనే 72 గంటల లోపల మీకు అన్ని కూడా ఇవ్వబడతాయని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. 2,42,000 ఉద్యోగాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి భర్తీ చేసి మీ అందరికీ కూడా మీ అన్న ఉద్యోగాలు ఇస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి జనవరి 1వ తారీఖే ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ భర్తీలు ఉన్నాయి, ఎక్కడ ఖాళీలు ఉన్నాయనేది కూడా క్యాలెండర్ విడుదల చేస్తాడని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఎక్కడ పరిశ్రమలు వచ్చినా కూడా 75% మంది లోకల్ గా ఉండే వాళ్ళకి ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి మీకు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాడని కూడా మీకు చెప్తా ఉన్నా. అమ్మఒడి అమ్మలు వాళ్ళ పిల్లల్ని స్కూలుకు పంపించిన దానికి అమ్మ చేతిలో 15,000 పెట్టారని కూడా చెప్తా ఉన్నా. అమ్మా మీ పిల్లలు మీరు స్కూలుకు పంపిస్తే చాలు మీకు మీ చేతుల్లో సంవత్సరానికి 15,000 పెట్టాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తాడని మీ అన్న చెప్తా ఉన్న ఆడవాళ్ళందరికీ అక్క చెల్లెలందరికీ కూడా. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా పే చేసేవాళ్ళు, ఇంజనీర్లు డాక్టర్లు ఏది కావాలన్నా కూడా ఏ చదువు చదవాలన్నా కూడా జగన్ బాబు ప్రభుత్వమే చదివిస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే అని కూడా చెప్తా ఉన్నా. అదేవిధంగా తల్లిదండ్రులు కష్టపడకుండా పిల్లలు కష్టపడకుండా ప్రతి ఏటా వసతికి ఉండడానికి కూడా ప్రతి బిడ్డకు కూడా 20,000 రూపాయలు మరి జగన్ బాబుని ఇస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆరోగ్యశ్రీ అందరూ కూడా ఎలాంటి బాధ లేకుండా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒకచోట ఆ రోజు ఆపరేషన్లు కానీ ఇంకోటి కానీ చేసుకున్నారు. అలాంటి పరిస్థితి మళ్ళా జగన్ బాబు టైంలో మళ్ళా వస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. బెంగళూరులోను మెడ్రాస్లోను ఈరోజు హైదరాబాద్లో చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు. వర్తిస్తానా హైదరాబాద్ పోయి చేయించుకుంటే, పోనీ జిల్లాలో చేయించుకుంటే ఆరోగ్యశ్రీ ఏమన్నా చేస్తా ఉన్నారా? అలాంటి పరిస్థితి కాకుండా జగన్ బాబు ప్రభుత్వంలో మరి మెడ్రాస్లో చేయించుకున్నా, బెంగళూరులో చేయించుకున్నా, హైదరాబాద్లో చేయించుకున్నా, ఎక్కడ చేయించుకున్నా కూడా మీకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా మళ్ళా ఆపరేషన్ చేయిస్తారని కూడా మీకు చెప్తా ఉన్నా. ఆనాడు ఫోన్ చేస్తే 108 కుయ్ 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 కుయ్